ఇండియన్ సినిమాలో ఎంతో మంది సూపర్ స్టార్స్ ఉన్నారు, కానీ కింగ్ ఆఫ్ రొమాన్స్ ఒక్కడే ఉన్నాడు. ఇండియన్ ఫ్యాన్స్ బాద్షా ఖాన్ అని పిలుస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అంటుంటారు. ఎవరు ఎలా పిలిచినా అతడు మాత్రం హిందీ ఇండస్ట్రీకి వన్ అండ్ ఓన్లీ కింగ్. అమితాబ్ తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ని రూల్ చేస్తున్న ఒరిజినల్ సూపర్ స్టార్. అలాంటి కింగ్ ఖాన్ 33 ఏళ్ల సినీ కెరియర్లో తొలిసారి నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. 2 ఏళ్ల క్రితం వరకు షారుఖ్ ఖాన్ అంటే అతని పని అయిపోయిందిగా అనుకున్నారంతా. కానీ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో షారుఖ్ బాలీవుడ్ కు తిరిగొచ్చిన విధానం ఇండియన్ సినిమా హిస్టరీలో గతంలో ఎన్నడూ జరగలేదు. పఠాన్తో 1000 కోట్లు, జవాన్తో 1200 కోట్లు, డంకీతో 500 కోట్లు, ఒక్క ఏడాదిలో దాదాపు 3000 కోట్ల వసూళ్లు. ఇది షారుఖ్ స్టార్డమ్. బాలీవుడ్ లో అతనికి మాత్రమే సాధ్యపడిన రికార్డ్. బాలీవుడ్ లో షారుఖ్ కి 33 ఏళ్ల సినీ ప్రస్థానం. ఎన్నో బ్లాక్ బస్టర్స్ చూశాడు, ఎన్నో రికార్డులు తిరగరాశాడు, ఎన్నో ప్రఖ్యాత అవార్డులు అందుకున్నాడు. కానీ నేషనల్ అవార్డును ఎప్పుడూ అందుకోలేదు. ఆ లోటును జవాన్ తీర్చింది. ఈ చిత్రంలోని నటనతో కెరీర్లో తొలిసారి నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దాదాపు 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన జవాన్లో షారుఖ్ డ్యూయల్ రోల్ చేశాడు. వరల్డ్ వైడ్ గా దాదాపు 1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. కింగ్ ఖాన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా ఇప్పుడు అతనికి నేషనల్ అవార్డును తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా షారుఖ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలు అని చెప్పుకొచ్చాడు. జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేశాడు. To be honored with the national award is a moment that I will cherish for a lifetime. Thank you so much to the jury, the chairman, and to the INB ministry. I want to thank all my directors and writers, especially for the year 2023. 1992లో వచ్చిన దీవానా చిత్రంతో షారుఖ్ సినీ రంగ ప్రవేశం చేశాడు. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఢిల్లీ నుంచి స్ట్రెయిట్ గా సీరియల్స్ లోకి, ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట బాజీగర్, డర్ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేశాడు. 1995లో విడుదలైన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే స్టార్ను చేసింది.